హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాసరి సిస్టర్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయ ఫ్రై అన్నమాట. చాలామంది పిల్లలు కాకరకాయ చేదు ఉంటుందని చెప్పి చాలా వరకు తిన్నారు కదా. అయితే ఈ విధంగా చేసుకుంటే అసలు మనకు చేదు అనేది రాదు. కాకరకాయ ఫస్ట్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి దొడ్డుప్పు పసుపు వాటర్లో వేసేసి ఒక 30 minutes అట్లా ఉంచేసి తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఈరోజు స్పెషల్స్ మరి సొరకాయ పప్పు వేయించి పక్కకు పెట్టుకున్న కాకరకాయకి నేను మళ్ళీ పోపు వేసిన కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ పోపేసి కలిపేసుకున్న నిల్వ పచ్చళ్ళలాగా. ఇది మనకు 1 month స్టోర్ ఉంటుంది. నువ్వులు కూడా టేస్ట్ బాగుంటుంది. నువ్వులు వేయించి మనం పొడి చేసి కలుపుకుంటే రెగ్యులర్గా తినేదానికంటే ఇట్లా చాలామందికి ఆల్మోస్ట్ తెలుసు. ఇలా చేస్తే ఏంటంటే చేదు రాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు అది కాకరకాయ అనే పిల్లలు గుర్తుపట్టారు అన్నమాట. నేనైతే ఇలా ట్రై చేసిన, చాలా బాగా వచ్చింది. చారు ఆ రోజు మా స్పెషల్స్ చారు. ఈరోజు వీడియో కాదు ఇది. చింతపండు చారు, సొరకాయ పప్పు, మళ్ళీ వడలు, ఇవన్నీ చేసేసుకున్నాం. నేను ఇవన్నీ వేసుకొని కొత్త ఆవకాయ వేసుకొని తిన్నా. చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఆ రోజు ఫుడ్. డైలీ ఒక్కటే ఉంటుంది కర్రీ, ఆ రోజు ఎందుకో 2-3 చేయాలనిపించి చేసిన. నేనైతే పోపు వేసుకున్నాం కాకరకాయ ఫ్రైలోకి. అంతా కలిపి వేసుకొని మనము ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే కనుక 1 month అట్లా స్టోర్ ఉంటుంది. 2-3 రోజులు బయట పెట్టి తినొచ్చు. తర్వాత ఇంకా ఉంది నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 month వరకు ఉంటుంది. టేస్ట్ చేంజ్ కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడే మన వీడియోస్ ఇప్పుడే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, సొరకాయ పప్పు, కాకరకాయ ఫ్రై, కొత్త ఆవకాయ, వడలు ఇవన్నీ మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఓన్లీ చారే తింటారు వాళ్ళు. చింతపండు చారు, పచ్చి పులుసు చేసినప్పుడు వేరే ఏం యాడ్ చేసుకోరు, ఓన్లీ చారు వేసుకొని తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ దాసరి.